హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియో వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అండి. ఇది వచ్చేసి లైనింగ్ అండి. ఇది నేను 1 మీటర్ తీసుకున్నాను. ఇలా మిడిల్కి ఫోల్డ్ చేసేసేయండి లైనింగ్ను. తర్వాత కింద హెచ్చు తగ్గులు ఏమన్నా ఉంటే కనుక కింద ఒక లైన్ వేసేసుకోండి. తర్వాత ఒక 1/2 ఇంచ్కి ఒక లైన్ వేసేసుకోండి. తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని నడుము లూజ్ చెక్ చేద్దామండి. ఇలా బ్యాక్ను మిడిల్కి ఫోల్డ్ చేసేసేయండి. ఫోల్డ్ చేసిన తర్వాత ఇలా లైనింగ్ పైన పెట్టేసేసేయండి. ఎంతవరకు వచ్చిందో చూసుకొని మార్క్ వేసేసేయండి. తర్వాత 1 ఇంచు కోసము టక్స్ కోసము, తర్వాత 2 ఇంచి ఖర్చు కోసం పెట్టుకోండి. కింద ఎంతైతే వచ్చిందో అంతే కొలత పైన కూడా అలా మిడిల్లో కూడా పెట్టేసేసుకోండి. నాకైతే 9 ముక్కాలు వచ్చిందండి, అది పెట్టేసేసాను. తర్వాత 2 లైన్లు కలిపేసి ఒక లైన్ వేసేసుకోండి. ఇప్పుడు బ్లౌజ్ పొడవు వచ్చేసి అలా టక్స్ దగ్గర నుంచి షోల్డర్ మధ్య వరకు ఫోల్డ్ చేసేసుకొని మార్క్ వేసేసుకోండి. దానికి ఎక్స్ట్రాగా ఒక 1/4 ఇంచు తీసుకొని మార్క్ వేసేసుకోండి. అక్కడ ఎంతైతే వచ్చిందో అంతే కొలత పక్కన కూడా వేసేసుకోండి. తర్వాత ఆ 2 లైన్లు కలిపి ఒక లైన్ వేసేసుకోండి. ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజులో చంక ఎంత పెట్టింది తెలుసుకోవాలంటే బ్లౌజును ఇలా చంక దగ్గర నుంచి కింది వరకు పట్టుకోండి. అలా టక్స్ కోసం కాకుండా మనం ఖర్చు కోసం పెట్టింటాం కదా 2 ఇంచు దగ్గర మార్కు, అక్కడి నుంచి పైకి ఎంతవరకు వచ్చిందో చూసుకోండి. అలా వచ్చిన తర్వాత ఒక 1/2 ఇంచుకి పైన మార్క్ వేసేసుకోండి. నాకైతే 5.5 వచ్చిందండి, అది మార్క్ వేసేసాను. అలా తర్వాత 2 ఇంచుకి ఖర్చు కోసం పెట్టుకొని మార్క్ వేసేసుకోండి. తర్వాత ఆ 2 లైన్లు కలిపేయండి. తర్వాత పైన మనము లైన్ వేసేసాం కదా, ఆ లైన్ దగ్గర నుంచి లైనింగ్ను ఫోల్డ్ చేసేసేయండి. ఈ బ్లౌజ్ వచ్చేసి చిన్న సైజు వాళ్ళదండి. సో అందుకు హాఫ్ షోల్డర్ వచ్చేసి నేను 2.25 తీసుకున్నాను. 2.25 పెట్టుకోండి. అలా తర్వాత 1/4 ఇంచుకి మార్క్ వేసేసుకోండి. అక్కడ నుంచి మెజర్మెంట్ బ్లౌజ్లో ఎంత ఉందో అంతవరకు మార్క్ వేసేసేయండి షోల్డరు. దానికి ఒక 1/2 ఇంచుకి మార్క్ వేసేసేయండి. నాకైతే 5 ఇంచు వచ్చిందండి పైన. చంక భాగం మనకు తెలుసు కదా, అది మార్క్ వేసేసేయండి. ఇలా మార్కులన్నీ వేసిస్తే కనుక నీట్గా వస్తుందండి బ్లౌజు. 2 ఇంచి ఖర్చు కూడా పెట్టేసేసేయండి. అలా లైన్లు వేసేసేయండి. బ్లౌజ్ విడత్ వచ్చేసి మనకు తెలుసు కదా 9 ముక్కాలు, అది మార్క్ వేసేసుకోండి. ఒక లైన్ కూడా వేసేసుకోండి. అలా తర్వాత 1.25 పెట్టుకోండి, సరిపోతుంది. ఫ్రంట్కి వచ్చేసి 3/4 ఇంచు తీసుకోండి. తర్వాత షేప్ వేసేసేయండి. ఇలా ఫ్రంట్ది కొంచెము లోపలికి వేసేసుకోండి, అలా కూర్చొనేది రాకుండా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ పొడవు వచ్చేసి అలా డాట్ దగ్గర పట్టుకోండి బ్లౌజును. తర్వాత షోల్డర్ మిడిల్ దగ్గర నుంచి పట్టుకొని అలా చూసుకొని మార్క్ వేసేసేయండి ఎంతవరకు వచ్చిందో. దానికి ఎక్స్ట్రాగా ఒక 3/4 ఇంచు తీసుకొని మార్క్ వేసేసుకోండి. 3/4 ఇంచు సరిపోతుందండి. పైన ఒక 1/4 ఇంచు, కింద ఒక 1/2 ఇంచు కుట్టు కోసం పోతుంది. సో అక్కడ ఎంతైతే వచ్చిందో ఈ పక్కన కూడా ఒక మార్క్ వేసేసుకొని ఒక లైన్ వేసేసుకోండి. అలా తర్వాత ఫ్రంట్ నెక్ కోసము మనము పైన ఒక 1/4 ఇంచు వదిలేసేసేయండి. అక్కడి నుంచి మెజర్మెంట్ బ్లౌజును అలా పెట్టేసేసుకొని ఎంతవరకు వచ్చిందో చూసుకొని మార్క్ వేసేసుకోండి ఫ్రంట్ నెక్. తర్వాత 2.5 పెట్టుకోండి, సరిపోతుంది. పైన 2.25 పెట్టాం కదా, కింద 2.5 పెట్టుకుంటే సరిపోతుంది మనకి. తర్వాత ఒక బాక్స్ వేసేసుకొని అలా షేప్ వేసేసేయండి. 3/4 ఇంచు పెట్టుకోండి, సరిపోతుంది షేప్ కోసం. తర్వాత ఉక్సులు పట్టి వైపే చూసుకోండి. అలా మార్క్ వేసేసుకోండి. డాట్స్ కోసము పట్టి కోసం కావాలి కాబట్టి మార్క్ వేసేసుకోండి ఎక్స్ట్రాగా. కింద డాట్ కోసము నేను 2.25 తీసుకున్నానండి, అక్కడికి మార్క్ వేసేసుకోండి. తర్వాత మెజర్మెంట్ బ్లౌజులో డాట్ ఎంత పెట్టారో చూడండి. దీనికైతే 3/4 ఇంచు పెట్టారండి. సో అదే 3/4 ఇంచు అలా మార్క్ వేసేసుకోండి. 1.5 వరకు పైకి ఎంతవరకు పెట్టారో చూడండి. దీనికి 2.5 పెట్టారు. సో అదే 2.5 వరకు మార్క్ వేసేసుకోండి. అలా తర్వాత లైన్ వేసేసేయండి. ఇలా 3/4 ఇంచుకి లైన్ వేసేసుకోండి. ఈజీగా ఉంటుంది డాట్ వేయడానికి.
సో అక్కడి నుంచి అలా షేప్ వేసేసేయండి పైకి. తర్వాత ఇక్కడ ఒక 1/2 ఇంచ్కి మార్క్ వేసేసుకోండి ఫస్ట్. తర్వాత చంక భాగం దగ్గర నుంచి కింద ఎంతవరకు ఉందో చూసుకొని మార్క్ వేసేసేయండి. ఎక్స్ట్రాగా కిందికి ఒక 1/2 ఇంచ్కి మార్క్ వేసేసేయండి. తర్వాత ఆ డాట్ దగ్గర నుంచి ఇక్కడికి లైన్ వేసేసేయండి క్రాస్గా ఇలా. తర్వాత ఇక్కడ నుంచి డాట్స్ కోసం మనము 2 ఇంచ్ గ్యాప్ పెట్టుకుంటున్నామండి. సరిపోతుంది 2 ఇంచ్ గ్యాప్. సో అలా లైన్లు వేసేసేయండి. ఇంకా చూడండి ఇలా 2 ఇంచ్ సరిపోతుంది గ్యాప్. కట్ చేసేస్తాం ఇప్పుడు. ఫస్ట్ పైన కట్ చేసేసుకోండి. తర్వాత కింద వచ్చేసి ఫ్రంట్ పార్టే కట్ చేసేసుకోండి, కింది పార్ట్ కట్ చేయొద్దు. ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి 2 కట్ చేసేసుకోండి ఒకేసారి. అలా కట్ చేసేసుకోండి. కిందికి కూడా కట్ చేసేసుకోండి మొత్తం. తర్వాత ఎక్స్ట్రా లైనింగ్ను ఓపెన్ చేసి బ్యాక్ పార్ట్ను కూడా మొత్తం కట్ చేసేసుకోండి అలా. తర్వాత ఫ్రంట్ నెక్ను కూడా మనము కట్ చేసుకుందాము. చంక వైపు కూడా కట్ చేసుకోండి. తర్వాత మిడిల్ది కూడా కట్ చేసుకోండి ఇలా. తర్వాత చిన్న చిన్న స్లిట్స్ ఇచ్చేసేయండి. తర్వాత కింది లైనింగ్ను అలా పైన పెట్టేసేసుకొని అలా కొట్టండి. మార్క్ అనేది కనపడుతుంది. ఆ మార్క్ పైన లైన్లు వేసేసేయండి మొత్తం. ఇప్పుడు బ్యాక్ నెక్ చూద్దాము. మెజర్మెంట్ బ్లౌజ్ని తీసుకొని అలా సగానికి మడతేసేసుకోండి. కరెక్ట్గా వస్తుంది నెక్. అలా పెట్టుకొని కింది నుంచే చూసుకోండి. పైకి అలా పెట్టేసుకొని 1/4 ఇంచ్ ఎక్స్ట్రాగా మార్క్ వేసేసుకోండి. తర్వాత షోల్డర్ మనము 2 తీసుకున్నాం కదా, అదే 2 బ్యాక్ పార్ట్ కూడా పెట్టుకోండి. కింద వచ్చేసి 2.5 పెట్టుకోండి. చిన్న సైజు వాళ్ళకు 2.5 సరిపోతుందండి. 2.75 3 పెట్టాము అంటే కనుక జారిపోతుంది షోల్డరు. తర్వాత 1/4 ఇంచ్కి షేప్ వేసేసుకోండి. ఇప్పుడు కట్ చేసుకుందాము నెక్. చిన్న చిన్న స్లిట్స్ పెట్టుకోండి అలా. ఇప్పుడు బెల్ట్ పట్టి కట్ చేసుకుందాము. ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. ఒకేసారి 4 వచ్చేస్తాయి. తర్వాత బ్యాక్ వచ్చేసి మనము 9.75 పెట్టాం కదా, కొంచెం ఒక 1/4 ఇంచ్ తగ్గించుకొని 9.5 పెట్టేసేసుకోండి. బెల్ట్ పట్టి కోసం సరిపోతుంది. అలా ఇప్పుడు పైకి ఒక 5 ఇంచ్ మార్క్ వేసేసుకోండి. ఒక లైన్ వేసేసుకోండి అలా. లైన్ వేసేసుకోండి. మనము 9.5 పెట్టాం కదా, దానికి సగానికి ఫోల్డ్ చేసేసేయండి. ఎంతవరకు వచ్చిందో చూసుకొని మార్క్ వేసేసేయండి. తర్వాత కిందికి 1/4 ఇంచ్కి మార్క్ వేసేసుకొని షేప్ వేసేసేయండి. బెల్ట్ పట్టి రెడీ అవుతుంది. అలా కట్ చేసేద్దామండి ఇప్పుడు. తర్వాత స్లీవ్స్ కట్ చేద్దామండి. స్లీవ్స్ను ఇలా ఫోల్డ్ చేసేసుకోండి. కింద హెచ్చు తగ్గు రాకోకుండా ఒక లైన్ వేసేసుకోండి. తర్వాత ఒక 1/2 ఇంచ్కి లైన్ వేసేసుకోండి. తర్వాత మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని లూజ్ వైపు అలా మార్క్ వేసేసుకోండి. ఎంత ఉందో చూసుకొని మార్క్ వేసేసేయండి. పొడవు కూడా చూసుకొని మార్క్ వేసేసేయండి. అలా మార్క్ వేసేసుకున్నాక ఎక్స్ట్రాగా ఒక 1/2 ఇంచ్కి లైన్ వేసేసేయండి. ఖర్చు కోసం 2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. పైన 1 ఇంచ్కి అలా మార్క్ వేసేసుకోండి. ఫస్ట్ మార్క్ వేసుకున్న తర్వాత షేప్ వేసేసేయండి. నిదానంగా వచ్చేసేయండి. షేప్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది. తర్వాత ఫ్రంట్ కూడా షేప్ వేసేసేయండి. ఇప్పుడు కట్ చేసుకుందాము.
ఖర్చులు పెట్టుకోండి. అలా లైనింగ్ 2 ఓపెన్ చేసేసుకొని ఫ్రంట్ షేప్ కూడా కట్ చేసేయండి. ఫ్రంట్ వైపు ఖర్చు ఇచ్చుకోండి. అలా తర్వాత మార్క్ వేసేసేయండి. బ్యాక్ పార్ట్ కింద పట్టీ కోసము 2 ఇంచ్ తీసుకోండి, సరిపోతుంది. కట్ చేద్దాము. నెక్ పట్టీ కోసం స్కేల్ని ఇలా క్రాస్గా పెట్టుకొని లైన్ వేసేసుకొని కట్ చేసేసుకోండి, సరిపోతుంది ఈ లెంత్. తర్వాత ఉక్స్ పట్టీ కోసము 1.5 ఇంచ్ తీసుకోండి. అలా స్కేల్తో లైన్ వేసేసుకొని కట్ చేసేసుకోండి. ఇంతే అండి లైనింగ్ బ్లౌజ్ కటింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ కొట్టండి, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.